హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శృతి. అందరూ బాగున్నారా? అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి. మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. ఇప్పుడైతే మా నాన్న వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. నేను ఇక్కడికి వచ్చైతే 1.5 year అయింది. బాబుకి 6 months ఉన్నప్పుడైతే నేను ఇక్కడికి వచ్చాను అనమాట, నిద్ర చేయడానికి. తర్వాతే రాలేదు. బ్లెస్సీకి స్కూల్ ఉండడం వల్ల నేను ఏ ఊరికి వెళ్ళడం లేదండి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నేను ఏ ఊర్లకైతే వెళ్ళాలనుకుంటున్నానో అవన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క ఊరికి వెళ్ళాలనుకుంటున్నానండి. ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చారనమాట, మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి. ఇప్పుడైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. చూద్దాం పదండి, ఇల్లు ఎలా ఉందో ఒకసారి. ఇదైతే ఎంట్రన్స్ అండి. మా పెద్దమ్మ చాలా క్లీన్గా పెట్టుకుంటుంది అనమాట ఇల్లు. మా పెద్దమ్మ అయితే కరువు పనికి వెళ్ళిందండి, ఇంకా రాలేదు. వీడియో తీసినప్పటికీ వస్తానని చెప్పి ఫోన్ చేసిందనమాట. దగ్గరికి వచ్చేసానని. ఇంక ఇక్కడ గ్లాసులు అన్నీ కూడా ఇలా సెట్ చేసి పెట్టుకోండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం చేంజ్ చేసేసింది అనమాట. ఇక్కడ ఒక వచ్చేసి డైనింగ్ టేబుల్ ఉండిందండి. డైనింగ్ టేబుల్ తీసేసి డైనింగ్ టేబుల్ ప్లేస్లో ఫ్రిడ్జ్ పెట్టారనమాట. ఇది ఒక 4-5 months అయి ఉంటుందండి మా అన్న తీసుకొని, 3 door ఫ్రిడ్జ్. అప్పుడు వెళ్ళాం అనమాట మేము అక్కడికి తీసుకునేటప్పుడు. ఇంకా మా అన్న ఐస్ క్రీమ్ ఉంది తినమని చెప్పాడు. లోపల చూస్తే ఒకటే ఒకటి ఉందనమాట. ఇంకా పిల్లలు చాలామంది ఉన్నారు, ఎందుకులే అని చెప్పేసి క్లోజ్ చేసేసాను. పిల్లలందరినీ వదిలి నేను తినడం ఎందుకని. అలాగే కింద ఆనియన్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుందండి 3 door ఫ్రిడ్జ్. ఇంకా అలాగే ఇంక ఇక్కడ అన్ని వాళ్ళ దేవుళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఫొటోసు. మా పెద్దమ్మ కూడా వచ్చేసిందండి. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఎండకు వచ్చామని అక్కడ కూర్చునేసాడు, ఫ్యాన్ వేసుకొని సోఫాలో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా రైస్ ప్యాకెట్స్ అండి. మా పెద్దనాన్న వాళ్ళే పండించుకున్నారనమాట. సన్న బియ్యం ఇవి సోనా మసూరి రైస్ అంటారు. రైస్లో కొంచెం చాలా సన్నగా జీలకర్ర టైప్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి రైస్ ఇవి అయితే. ఇంకా ఇదైతే పూజ గది. ఇదైతే ఇంకా బీరువా, టీవీ. ఇంక ఇదైతే అమ్మ వాళ్ళు మా అన్న మ్యారేజ్కి గిఫ్ట్ ఇచ్చారండి దీన్ని. ఇంకా అలాగే బయట వేరే రూమ్, పక్కన రూమ్ ఉంది. ఇది కొత్తగా అటాచ్ చేసి కట్టారండి. మా పెద్దమ్మతో వచ్చేసింది. మా అన్న బిర్యానీ చేయమన్నాడు, అందుకని మా పెద్దమ్మని ఆనియన్స్ కట్ చేయమని చెప్పేసాను. నేను ఆనియన్స్ కట్ చేస్తూ ఉంది చూడండి. ఇంకా హాయ్ చెప్తుంది అనమాట, వీడియో తీస్తున్నానంటే. ఇంకా అలాగే పక్క రూమ్కి వెళ్తున్నాండి. ఇదైతే పాత ఇల్లు అండి. పాత ఇంటిని దానికి అటాచ్ చేశారు. ఈ అమ్మాయి అయితే మా చిన్నాన్న కూతురు అండి, మా నాన్న వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మా నాన్న వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తమ్ముడు వీళ్ళు కింద ఉందండి. ఈయనైతే మా అన్న అండి. పిల్లలతో బాగా ఆడుకుంటున్నాడు. మా అన్నకి పిల్లలంటే చాలా ఇష్టం అండి. చూడండి పిల్లలతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. జీవన వేరే సాంగ్స్ ఏం పెడితే ఏం డ్యాన్స్ చేయకుండా అలాగే ఉన్నాడు. కానీ బటర్ఫ్లై సాంగ్ పెట్టే ముందుకైతే డ్యాన్స్ చేస్తున్నాడండి. ఈ 24 hours ఆ బటర్ఫ్లై సాంగ్ విని విని మాకు విరక్తి వస్తుంది, కానీ వాళ్ళకైతే మాత్రం వేస్తూనే ఉంటాడండి పల్లాపులు బటర్ఫ్లై సాంగ్. ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పేసి అయితే హాయ్ అని చెప్పారనమాట. నేను వెళ్ళిపోతుంటే వాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, హాయ్ హాయ్ అనుకుంటూ వెనకాల. మళ్ళీ బ్లెస్సీ వచ్చి అయితే తీసుకెళ్ళిపోయిందండి. ఇంకా ఇక్కడ బయట అయితే మేము 1:30కి వచ్చామండి. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, చూడండి ఎలా ఉందో. ఇంక ఇదైతే బాత్రూమ్ అండి, స్నానం చేయడానికి. లోపల ఇంకా తొట్టి అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అండి, లోపలికి రావడానికి అనమాట. ఇంక ఇదైతే బయట వెళ్ళడానికి. ఇక్కడైతే చెట్లు, ఇంకా అక్కడ టాయిలెట్ ఉందండి. ఇంకా అవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. ఇంకా మా పెద్దమ్మ మా చెల్లెలు అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కట్ చేస్తున్నారు. వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళకి చదువు చెప్పే టీచర్లాగా మా ఆయన గడ్డం కింద చేయబెట్టుకొని బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు అనమాట. వాళ్ళ పన్ను బాగా చేస్తున్నారా లేదా, సరిగ్గా కట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇంకా నేనైతే ఇంకా బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సెట్ చేసుకునేస్తున్నానండి టేబుల్ పైన. ముందుగా అయితే నేను 2 kgs చికెన్ తీసుకున్నానండి. 1.5 kg బిర్యానీ చేద్దాం, 1/2 kg షెర్వా చేసి పెరుగు పచ్చడి చేద్దాం అనుకొని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు కాబట్టి ముందుగా మా పెద్దమ్మాడికి ముందుగా అన్నీ కూడా నేను టేబుల్ పైన సెట్ చేసుకునేస్తున్నానండి. ఏమేమి కావాలో ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకునేస్తాను ముందుగానే. ముందుగా పుదీనా, కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకున్నానండి, ఎందుకంటే షెర్వా కోసము. అలాగే కొబ్బరి కూడా, ఈ 2 మాత్రం షెర్వా కోసం అయితే నేను పేస్ట్ చేసి పెట్టుకునేసాను అనమాట ముందుగా. ఇంకా అలాగే బిర్యానీకి ఏమేమి కావాలో అన్నీ కూడా సెట్ చేసుకునేసాను అనమాట, వెతుక్కోవడం కష్టమవుతుందని. ఇంకా ఇదైతే గ్యాస్ పెట్టేశానండి, తొందరగా అయిపోతుందని. చిన్న గ్యాస్ అయితే లేట్గా అవుతుంది. ఇంకా అందరూ లంచ్ కోసం, లంచ్ టైం అయిపోయింది, ఆకలిగా ఉంటారని చెప్పి తొందరగా చేసామని చెప్పాడు మా అన్న. అందుకని చెప్పేసి ఇది పెట్టేశారండి. 1.5 kg చికెన్కి ఎందుకు ఇంత పెద్దది పెట్టారనుకోవద్దండి, అక్కడైతే అదే ఉందన్నమాట. అంటే 2 kg రైస్ ఉడకడానికి అన్నీ తక్కువగా ఉన్నాయి, ఇలాంటి ఇంకా పెద్దవిగా ఉన్నాయి. ఇదే కొంచెం మీడియంగా ఉంది కాబట్టి దీన్నే తీసుకున్నాను. ముందుగా నూనె వేసుకొని బిర్యానీ ఆకు, చికెన్
హోల్ గరం మసాలా అంతా కూడా వేసేసానండి. దాని తర్వాత ఆనియన్స్ వేసాను అనమాట. చూడండి ఆనియన్స్ అన్నీ కూడా వేగుతూ ఉన్నాయి. ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి లేదా బ్యాచిలర్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి. అప్పటికప్పుడు చేసుకునే చికెన్ బిర్యానీ అనమాట. ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని అలా చేసుకునే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీకి కాకపోయినా ఇదైతే కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా అప్పటికప్పుడే చెప్పాడు కాబట్టి నేనైతే సింపుల్ బిర్యానీ చేసేస్తున్నాను. దమ్ బిర్యానీ ఏం చేయలేదు. ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోతున్నాయండి. ఇవన్నీ వేగిన తర్వాత కూడా నేను కొన్ని ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ కూడా వేస్తున్నానండి. నేను మీడియం సైజ్ టమాటాలు 4 తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా మా అన్న చికెన్ తిని 1.5 ఇయర్ అయిందండి. చికెన్ తినలేదనమాట మా అన్న. అసలు నాన్ వెజ్జే తినలేదండి. హెల్త్ కొంచెం ప్రాబ్లం అయిందని చెప్పేసి ఇంక ఇప్పుడు సడన్గా నేను తినాలన్నాడు. అందుకని మా అన్నయ్య చికెన్ అవన్నీ తీసుకొని వచ్చేసాడు. చేయమ్మా తింటాను నేను అని చెప్పేసి అందుకని తొందరగా చేసేసానండి. బిర్యానీ ముక్కలు పెద్ద పీసెస్గా కట్ చేసుకోరమ్మని చెప్పాను మా అన్నకు ఫోన్ చేసినప్పుడే. మొత్తం కూడా పీసెస్ అన్నీ పెద్దగానే కట్ చేసుకొని వచ్చాడు అనమాట బిర్యానీకి. ఇప్పుడు టమాటో అన్నీ వేగిన తర్వాత చికెన్ అయితే వేసేసానండి. చెప్పాను కదా 1.5 kg తీసుకున్నాను. 1/2 kg చేరవాకని పక్కన పెట్టేసండి. ఇలా కొద్దిసేపు వేసుకొని వేయించుకుంటున్నాను. దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్టు 2 ప్యాకెట్స్ వేస్తున్నానండి 5 రూపీస్వి. మామూలుగా నేను ఇంట్లో అయితే హోమ్ మేడ్ వేసుకుంటాను అనమాట. కానీ అయితే ఇక్కడ వేసుకోలేదు. ఇప్పుడైతే పసుపు ఉప్పు వేసుకొని కలిపెట్టుకుంటున్నానండి. నేను ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసానండి. ఎందుకంటే అన్న ఇప్పుడు రీసెంట్గా కొంచెం హెల్త్ సెట్ అయింది కాబట్టి కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాన్ వెజ్ కొంచెం ఆయిల్ తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి అన్న కోసమని కొంచెం ఆయిల్ తక్కువ వేసే చేశానమాట. ఎక్కువైతే వేయలేదు. ఇప్పుడు ఉప్పు పసుపు అన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత 2 ప్యాకెట్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇంట్లో అయితే హోమ్ మేడ్ చేసుకుంటాను. ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి అన్నీ నేను ఇక్కడ ఉన్నటువన్నీ నేను కూడా ప్యాకెట్సే యూజ్ చేస్తున్నానండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్లు 2 ప్యాకెట్స్ వేసిన తర్వాత దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకుంటూ ఉన్నాను. పిల్లలందరూ ఆకలిగా ఉన్నారని తొందరగా అయిపోవాలని చెప్పేసి నేను ఇలాగైతే పెద్ద గ్యాస్ పెట్టి చేసేస్తున్నానండి. చిన్నదైతే ఇంకా చాలా లేట్ అవుతుంది. ఇప్పటికే స్టార్ట్ చేసినప్పటికే 2 అయిందనమాట. మా అన్నకి 1 అవర్లో చేసేస్తానని చెప్పాను కాబట్టి ఇంకా అన్నీ కట్ చేసి ఇచ్చేసారు కాబట్టి కొంచెం ఈజీగా అయిందనమాట. కరెక్ట్గా నేను 45 మినిట్స్లోనే చేసేస్తానండి. అవి రెడీ అయిపోయింది. 2కి స్టార్ట్ చేశాను. 2:50కి అంతా కరెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట. నేను గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇంకా బిర్యానీ మసాలా వేస్తున్నానండి. ఆచి బిర్యానీ మసాలా అనమాట. చికెన్ బిర్యానీ, వెజ్ పులావ్, ఆలూ పులావ్, పుదీనా రైస్ వాటికన్నిటి కూడా ఈ బిర్యానీ మసాలా చాలా ఉపయోగపడుతుందండి. నేను 1.5 kg చికెను అండ్ 2 kgs రైస్ తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ బిర్యానీ మసాలా వేసేసానండి. అలాగే ఇంట్లోనే ఆడించుకున్న కారం పొడి కొంచెం కారం ఎక్కువ ఉందనే కొంచెం కారం తగ్గించాను. 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి ముందుగా నానబెట్టుకున్న కొలత ప్రకారం ఆ గిన్నెతో 2 గిన్నెల నీళ్ళు అయితే తీసుకున్నానండి. కొలత ప్రకారం తీసుకున్నాను. ఇప్పుడైతే నీళ్ళన్నీ వేసేసి మూతేసి పెట్టేసుకుంటున్నానండి. చూడండి కొంచెం బాగా కలుపుకుంటున్నాను. కలిపేసుకొని బాగా అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకొని నేను మూత పెట్టేసానండి. చూడండి ఎసురు తెరులుతూ ఉందండి. ఎసురు తెరులుతూ ఉన్నప్పుడైతే ముందుగా కొంచెం ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న రైస్ 2 kgs రైస్ వేసేస్తున్నానండి. నేను రైస్ వేసేస్తుంటే మా పెద్దమ్మ వచ్చి గంటతో మొత్తం కలిపేస్తుంది అనమాట. ఒకే చోట రైస్ పడిపోయిందని. ఇంతకుముందు సడన్గా నేను ప్లేట్ తీసేసానండి. ఆవిరికి నాకు చెయ్యి కొంచెం బొబ్బు వచ్చిందనమాట. అందుకని ఇంకా పెద్దమ్మ నేనే కలబెడతానులే అని చెప్పింది. అందుకని రైస్ అంతా వేసేస్తుంటే ఆవిడే వచ్చి కలబెట్టారనమాట. సడన్గా కొంచెం ఆవిరి ఎక్కువ అయ్యే ముందుకు చేతికంతా కొంచెం బొబ్బు వచ్చినట్టు అయిందండి వేళ్ళకి మాత్రము. ఇంకా ఏం కాదులే అలవాటలే అని చెప్పేసి మా పెద్దమ్మకి నేనే చేస్తాలే అని చెప్పి మళ్ళీ తీసుకున్నాను. ఫైనల్గా అయితే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి మూత వేసేసి పెట్టేస్తానండి పక్కన. ఇంకా రైస్ ఉడుకుతూ ఉంటుంది కదా, పక్కన సెరవా పెట్టేద్దామని పక్కన అయితే కుక్కర్లో చేసేస్తున్నాండి. సెరవా తొందరగా అయిపోతుందని చెప్పేసి, ఎందుకంటే 1/2 kg చికెనే కాబట్టి కుక్కర్లో అయితే ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ కాగాక కొద్దిగా 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగము అన్నీ వేసండి. ఇలాచీ అయితే నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇలాచీ వేసుకోలేదు, మీరు వేసుకోండి. ఇంకా అలాగే ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకుంటున్నానండి.
ఇప్పుడు ఇది సేర్వా కాబట్టి దాంట్లో కొంచెం అయితే నేను ఆవాలు కూడా వేసుకుంటున్నాను. చూడండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఆవాలు కూడా వేసుకున్నాను అండి. వీడియో కొంచెం స్కిప్ అయిందనమాట వేసింది. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కలబెట్టుకుంటున్నానండి. దీంట్లో కూడా కొంచెం నేను సేర్వాలో ఆయిల్ తక్కువే వేస్తానండి మా అన్న కోసము. ముందుగా రుబ్బు పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసాను. బిర్యానీలో కూడా కొబ్బరి పేస్టు, పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా వేసానండి. అది కొంచెం స్కిప్ అయింది వీడియో అనమాట. అలాగే ముందుగా మిక్సీ వేసుకున్న 2 పుదీనా టమాటాలను కూడా పేస్ట్ వేసేస్తున్నానండి. ఇలా వేయించుకుంటూ ఉన్నాను అనమాట. చూడండి సేర్వాలో కూడా నేను ఆయిల్ తక్కువే వేస్తాను అనమాట. ఆయిల్ ఎక్కువ వేస్తే సేర్వాకు చాలా టేస్ట్గా ఉంటుందండి. కానీ ఇంకా నేను మా అన్న హెల్త్ పర్పస్ మీద మా అన్న కోసం అని చెప్పేసి బిర్యానీలోను సేర్వాలోను ఆయిల్ తక్కువే వేసాను. చూడండి ఇవన్నీ కూడా కొంచెం నూనె పైకి తేలేంతవరకు ఉడుకుతూ ఉండాలండి. నేను సన్న మంట మీద పెట్టేశాను అనమాట. పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట, పుదీనా కొత్తిమీర కొబ్బరి అంతా కూడా. అలా పెట్టేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా కలుపుకునేసి మొత్తం మసాలాలన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు, ప్రతి ఒక్కటి ఏవే మసాలాలు ఉన్నా ప్రతి ఒక్క మసాలాలు కూడా నేనైతే వేసేసుకుంటున్నాను. చూడండి చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసాను. అన్నీ వేసేసి అయితే బాగా కలుపుకుంటున్నాను. కారం దీంట్లో కొంచెం ఎక్కువ పెట్టానండి సేర్వాకు మాత్రము. ఇలా అన్నీ వేసి కలబెట్టేసుకొని వాటర్ అయితే పోసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత మొత్తం వాటర్ హీటర్ అన్నీ పోసుకొని మొత్తం కుక్కర్ పెట్టేస్తానండి. ఇప్పుడైతే 1/2 లీటరు పెరుగు తీసుకుంటున్నాను పెరుగు పచ్చడికి. దాంట్లోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. కొంచెం ఘాటు ఎక్కువ ఉండాలి. నేను పెద్ద ఆనియన్స్ కాకుండా సన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ అంటారు కదండి, అవైతే వేసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర తరుక్కున్నాను. కొత్తిమీర వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. దాంట్లోకి కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దానిలో ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. చూడండి మన పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఫైనల్గా మన సేర్వా రెడీ అయిపోయిందండి. బిర్యానీ, పెరుగు పచ్చడి, ప్లేట్లు, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, లెమన్స్ అన్నీ వేసుకుంటున్నాను. బిందు జీరా తీసుకుంటున్నానండి, బిందు జీరా. అలాగే ముందుగా చేసుకున్న మన రైస్ని కూడా చూడండి ఎలా ఉందో. 2 kgs రైస్, 1.5 kg చికెన్. ఇంకా పిల్లలందరూ కూర్చొని తినేస్తున్నాం అండి. చూడండి మా చిన్నాన్న కూతురు బ్లెస్సీ, జీవన్, మా ఆయన, మా అన్న, మా పెద్దనాన్న, నా చెల్లెలు, మా పెద్దమ్మ, మా చిన్నాన్న వాళ్ళ చిన్న పాప, అందరం కూడా కూర్చొని ఇలా కలిసి తింటున్నాం అండి. మా అన్ననైతే చికెన్ ఎలా ఉందన్న అనేది అడిగాను. మా అన్న సూపర్ ఉందని చెప్పాడు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.